ద్వైపాక్షిక ఒప్పందం ఈరోజు ఈ ప్రభుత్వానికి రక్షణ కవచంగా వ్యవహరించాలనేటువంటి పద్ధతిలో మరి ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా అనేక సమస్యలు అనేకం ఉన్నాయి. విద్యార్థులకు కలుషిత ఆహారం తిని హాస్పిటల్ల పాలైన వీళ్ళ కనబడడం లేదు, నిరుద్యోగుల యొక్క ధర్నాలు కనబడడం లేదు. మరి తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు పిల్లర్ క్రాక్ వస్తేనేమో వీళ్లకు ఆగే మేఘాల మీద కేంద్ర కమిటీ యొక్క రిపోర్ట్లను వాళ్ళని తీసుకొచ్చి రిపోర్ట్లు ఇప్పిస్తారు. అది కూడా విడతల వారీగా పార్లమెంటు ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మళ్ళీ ఒక రిపోర్టు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మా పార్టీ యొక్క ప్లీనరీ జరిగే ముందు ఒక రిపోర్టు, రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళొక రిపోర్టు. ఈ రిపోర్ట్లతో ప్రజలకు ఒరిగింది కానీ జరిగింది కానీ ఏముండదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి ఇమేజ్ని ఏమాత్రం కూడా తగ్గించలేరు. కేసీఆర్ గారికి ఉండేటువంటి ప్రజల ఇమేజ్ చాలా అద్భుతంగా ఉన్నదనే విషయాన్ని గుర్తెరగాలి. ఇప్పటికైనా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి మొన్న ఎస్ఎల్బీసీలో పడిపోతే దాని మీద ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడారు, దాని మీద ఏమి రిపోర్ట్లు రావు. కానీ కేవలం ఈరోజు 2 సంవత్సరాలు అయిందండి. నేను ఆ యొక్క ప్రాంతంలో ఒక రైతుగా అక్కడ ప్రజాప్రతినిధిగా బాధపడతా ఉన్నా. ఒక చిన్న తప్పిదానికి ఈరోజు లక్షల టీఎంసీల నీళ్లు నిరుపయోగంగా పోతా ఉంటే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి ఈరోజు అధికార పక్షం, కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇద్దరు కూడా ఈ రైతుల యొక్క నీళ్ళ గురించి వీళ్ళకి పట్టింపు లేదు. కనీసం వీళ్ళకి మాట్లాడడానికి కూడా నోరు రావడం లేదంటే వీళ్ళ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని మరి ఈరోజు వీళ్ళ వ్యవహారం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా మరి బండి సంజయ్ గారు, మీరు కేంద్రంలో మంత్రి ఉన్నారు, మీరు మాట్లాడే భాష, మీరు చేసేటువంటి ఆరోపణలు ఒక లేమన్గా ఒక ఏం తెలియని వ్యక్తిలాగా మాట్లాడితే బాగుండదు. భారత రాజ్యాంగం ఒక మీకు అత్యున్నతమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు బాధ్యతతో మాట్లాడండి. ఏదో తడిగుడ్డ తీసుకొనిరా, లేకపోతే దీనిరా, ఏందండి నువ్వు మాట్లాడే మాట? ఆయన ఇప్పటికే మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నీ మీద పరువు నష్టాన్ని దావా వేసి నిన్ను క్రిమినల్ కేసులో చేస్తామని చెప్తే కూడా భయపెట్టిస్తాను. భయపెట్టించడం ఏంది? మీరు కేవలం మీకు నోరుందని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. యూరియా దొరుకుతలేదు, దాని మీద మీరు నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి యూరియా ఇప్పియండి, రైతులను ఆదుకోండి. మోటార్ల గురించి మాట్లాడి మీ పార్లమెంటు పరిధిలో ఉంది కదా, మానే డ్యామ్ నీ నియోజకవర్గంలో ఉన్నది. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రైతుల పొలాలు ఉండే పరిస్థితి ఉన్నది, అది మాట్లాడు. ఎంతసేపు అధికారం పోయి 2 సంవత్సరాలైనా వీళ్ళకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది ఇద్దరికి, ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్. కేసీఆర్ అంటే భయం, కేసీఆర్ అంటే గారు ఒక భయంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని చేసినా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ ఇరు పార్టీలకు రేపు ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధత ఉండాలనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఇది చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మీరు ఈరోజు 2 సంవత్సరాలైంది. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఏం చేసింది? ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిందా? నిధులు తీసుకొచ్చిందా? ఏమైనా ప్రత్యేకంగా జరిగిందా? ఇక చివరిగా కాంగ్రెస్ పార్టీ మొన్న అద్భుతమైనటువంటి ఒక డ్రామాను నడిపింది. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టే సంబరాలు, పాలు వాళ్ళ శిలాపలకాలం, వాళ్ళ ఫోటోల మీద పాలు పోసుకోవడాలు, సంబరాలు అన్నీ అయిపోయినాయి. ఢిల్లీకి తీసుకెళ్ళి సినిమాను అయిపోయి మళ్ళీ పట్టించేలతో వచ్చిళ్ళు. ఈరోజు నైతికంగా 42% రిజర్వేషన్ ఇప్పించలేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో అనేక హామీలు పొందుపరిచి ఓట్లు అడిగిండ్రు. మరి ఈరోజు మీరు కేవలం ప్రజలను, బలహీన వర్గాలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నారు తప్ప మీ యొక్క పనితనంలో చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడ్డది. కాబట్టి నైతికంగా మీరు ఓట్లు అడిగే హక్కు లేదు. భవిష్యత్తులో మరి సందర్భం వచ్చినప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు కూడా ఆ పదవిలో కొనసాగడానికి అర్హులు అవుతారా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం.
రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాకు కలుసుకున్నారు, వాళ్ళందరూ కూడా చేరుతారు టీఆర్ఎస్ కాలేదు. పాపం రామచంద్రరావు గారు కొత్తగా అధ్యక్షుడు అయిండు. ఆయన కూడా అనేక వాళ్ళ పార్టీల ఆధిపత్య పోరులో అంతిమంగా ఆయనకు అవకాశం వచ్చింది. మొదలు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అంతర్గత కలహాలు వారు చక్క చేసుకుంటే బాగుంటుంది. ఎవరో ఒకరిద్దరు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వస్తారని అనుకోవడం అది పూర్తిగా అసత్యమైనటువంటిది, సత్యదూరమైనటువంటి మాట. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపోవడానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, ఈ రాష్ట్రం యొక్క హక్కులను పరిరక్షించేది దీర్ఘకాలికంగా ఆలోచన చేయగలిగింది భారత రాష్ట్ర సమితి. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రజాక్షేత్రంలో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తారు. ఇందులో ఉన్న నాయకులు కూడా కలిసికట్టుగా ముందుకు పోతే ఎవరు కూడా పోయే అవకాశం ఉండదు.